హైదరాబాద్లోని బాచుపల్లి వాసవి అర్బన్ ప్రాజెక్ట్ దగ్గర ఇటీవల జరిగిన కస్టమర్స్ నిరసనపై వాసవి గ్రూప్స్ డైరెక్టర్ అభిషేక్ వివరణ ఇచ్చారు. కొందరు కావాలనే తమ కంపెనీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కస్టమర్స్ తమకు సహకరించాలని కోరారు. తాము 1992 నుంచి ఫీల్డ్లో ఉన్నామని 100% లీగల్ గా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిగా రేరా చట్టం ప్రకారం రూపొందించామన్నారు. కోవిడ్ అలాగే మరికొన్ని సమస్యల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. 2025 నవంబర్ 28న బ్లాక్ వారీగా ఫిట్ అండ్ అవుట్ హ్యాండ్ ఓవర్ జీహెచ్ఎంసీ ఓసీ తేదీలను ప్రకటించినట్లు వివరించారు. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 2026 ఆగస్టులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్ట్ కంప్లీషన్ షెడ్యూల్ ఇదండి. బ్లాక్ వైజ్ టోటల్ గా కన్స్ట్రక్షన్ షెడ్యూల్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 10% మిగిలి ఉన్నది. ఓన్లీ ఫినిషెస్ వర్క్స్. ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ 8 and 9 ఉందో మన బాచుపల్లి కోమటికుంట చెరువు ఉన్నది, అది మేము ఆక్రమించినాము, FTL బఫర్ల నిర్మాణం చేపట్టినామని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది. ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణం మేము చేపట్టము చేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ 8 and 9 కూడా క్లియరెన్స్ అనేది HMDA తోని మాకు వచ్చింది. అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయి దాదాపు ఒక 2 years ఎంతో మంది ఈ సమాజంలో ఉన్న వాళ్ళు మేము మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే, ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు. దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి, మాకు వీలైన సాయం చేయండి. ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ 2 years పరిస్థితి కొద్దిగా మోడరేట్గా ఉంది. అది వీక్ అని చెప్పుకోలేము, అట్లనే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము, మోడరేట్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్. కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటువంటి వివరాలకు కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము. నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతో మంది అక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము, మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి, ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్ మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము, మా ఈఎంఐ మాకు కావాలి, మాకు బర్డన్గా ఉందని. ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఈ రేరా బౌండ్, HMDA బౌండ్ రెండు ఈ కంప్లైంట్స్తోనే మేము నడుస్తున్నాం. 2 రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో. ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత 10% ఇవ్వండి, ఇంకొక స్లాబ్ అయిన తర్వాత 15% ఇవ్వండి, ఫినిషెస్ అయిన తర్వాత 10% ఇవ్వండి. ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్నీ కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. ప్రచారం చేసిన మేము లేట్గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర. అబ్సల్యూట్లీ ఫాల్స్. మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు ఇంతవరకు. కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే కస్టమర్లతో సహాయపడే వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయడం జరగలేదు. 90% ప్రాజెక్ట్ కంప్లీషన్ షెడ్యూల్ ఇదండి. బ్లాక్ వైజ్ టోటల్గా కన్స్ట్రక్షన్ షెడ్యూల్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 90%